ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే తినేస్తున్నాము. చూడండి, ఎండాకాలం వచ్చేసింది కదా. బయట ఉదయం లేవంగానే 7, 8 కాగానే ఎండ మాత్రం ఎంత కొడుతుందంటే చూడండి. అసలు మనం ఇంట్లో ఉండే వాళ్ళకే ఇంత ఎండ కొడితే పాపం బయట వెళ్ళి ఎండకు పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటో. మనం ఇంట్లో ఉండి గాబర అవుతుంది. ఒక్క నిమిషం ఫ్యాన్ లేకుంటే చాలా ఉబ్బరం వేస్తుంది. మెయిన్గా ఎండకు ఉప్పర్ పని చేసే వాళ్ళకు, వెల్డింగ్ పని చేసే వాళ్ళకు, ఇలా ఎండలో కూల్ చేసే వాళ్ళకు చాలా చాలా అంటే చాలా విపరీతంగా, ఒక్కరి సొంత పని కాకుండా ఒకరి దగ్గర కూలిపోయినప్పుడు వాళ్ళైతే ఊరుకోరు కదా. మస్తు పని చేసుకోవాలి, ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని పని మీద బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి తినిపించి బయటికి తోలండి. ఎందుకంటే వాళ్ళకి ఎండకైతే తట్టుకోలేము, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ముఖ్యంగా వాళ్ళకి బాక్సు, ఒక బాటిల్ పెట్టిస్తే తీసుకొని వెళ్ళండి. మొహమాట పడకండి. ఈ ఎండాకాలం పోయేంత వరకు ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకొని తినండి, తాగండి. ఎందుకంటే ఎండ దెబ్బ కొడితే చాలా నష్టపోయేది మీరు, తర్వాత మీ ఇంట్లో వాళ్ళు. చూడండి, జాగ్రత్త పడండి. ఈ ఎండకు చాలా ఎండలు బాగాలేవు, చాలా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్ద మనుషులు, పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సాధ్యమైనంత అయినంత వరకు అయితే పెద్దవాళ్ళని, చిన్నపిల్లల్ని బయటికి తీసుకోకపోవడమే మంచిది. ఫంక్షన్లకే కానీ ఏదానికే కానీ, ముఖ్యంగా వెళ్ళాల్సిన ఫంక్షన్లకైతే ఏదో విధంగా వెళ్ళండి. మామూలుగా వెళ్ళకున్న అవసరం లేకున్న దానికి పోయి అస్తవ్యస్తపడకంటే ఇంట్లోనే ఉండి హాయిగా తిని ఉండండి ఈ ఎండాకాలం. తర్వాత మీరు ముఖ్యంగా వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ వాళ్ళకి ఏదో ఒకటి వెంట తీసుకొని, ఒక టవల్ కానీ, ఒక బాటిల్ కానీ, నీళ్ళ బాటిల్ కానీ, తిననీకే వాళ్ళకు ఏదో ఒకటి స్నాక్స్, ఏదో ఒక బాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇలా వెళ్తే వాళ్ళకి ఆకలైనప్పుడు మధ్య మధ్యలో ఇలా ఇస్తే వాళ్ళకి గాబర్ అనేది కాదు, కొంచెం బెనిఫిట్గా శరీరానికి చాలా బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో ఉండి తిని ఫ్యాన్ కింద ఉండే వాళ్ళకి గాబర్ అవుతుంది. మరి బయట వెళ్ళే వాళ్ళకి పనిచేసి ఎండలకు పనిచేసే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఎండాకాలం పోయేంత వరకు ఇంట్లో ఏదో ఒక టిఫిన్ చేసుకోండి. ఉదయమే డైరెక్ట్గా అన్నం అయితే తినలేరు. అలా అని రాగి జావ కానీ, నిమ్మరసం కానీ, అంబలి కానీ, అలాగే రాగి రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, ఏదో ఒకటి ఏది తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న వస్తువులు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇల్లు అయినప్పుడు ఏదో ఒకటి చేసుకొని కొంచెం టైం ఇచ్చి తిని వెళ్ళండి. మీరు కొంచెం తిని వెళ్తేనే ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. అలాగే వండిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బయటికి వెళ్ళే వాళ్ళకి కొంచెము పెట్టి తినేలా చూసుకోండి. ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకొని దగ్గరుండి చేయించుకొని కొంచెం టైము ఇచ్చి తినండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ తినకుండా ఎండలకు వెళ్ళి గాబర్ అయ్యి చక్కెర వచ్చి కింద పడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి ఎలా ఎండ దెబ్బ కొడుతుందో తెలియదు. ఈ ఎండలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా నీరసంగా ఉంటుంది. ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ, రాగంబలు కానీ ఏదన్నా బయట ఇప్పుడైతే బాగానే బయట ఫుడ్ అయితే బాగానే దొరుకుతున్నది. ఏదో ఒకటి తీసుకోండి. ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా కొంచెం తల తిరిగినట్టు కానీ, చక్కెర వచ్చినట్టు కానీ వస్తే వెంటనే అందుబాటులో ఉన్న దేన్నైనా తాగండి, తినండి. అప్పుడు కొంచెం ఈ ఎండకు ఆరోగ్యంగా కొంచెం ఉండగలుగుతారు. ముఖ్యంగా ఒక టవలు, నీళ్ళ బట్టలు అయితే కంపల్సరీ ఎంబడి ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఇలా ఉదయం పూట ఏదో ఒక టిఫిన్ రూపంలో ఇంట్లో వాళ్ళకైతే వండి పెట్టండి. ఈ మిగతా రోజుల కంటే ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా వండుకొని
ఇలా టేస్ట్ అయితే చేయాలి. చూడండి, ఉదయం పూట బాగా ఎండ కొడుతుంది కదా, ఇలా ఉదయం పూట కొంచెం తింటే మనిషికి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉన్నందుకు కొంచెం హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. బాడీ తూలినట్టు కానీ, షేక్ అయినట్టు కానీ, తలగదిరిగినట్టు కానీ ఉదయం పూట తింటే ఉండదు. మొత్తం మీద ఈరోజు అయితే టేస్టీ దోశలు అయితే చేసేసుకున్నాము. చూడండి ఎంతసేపు అండి, ఏదైనా పని చేసుకొని చేయాలంటే కొద్దిసేపు కాదు. ముఖ్యంగా మనము ఏదైనా కానీ పని చేయాలంటే ముందు తినాలి కదా. మనము ఎంత పని చేసినా ఏది చేసినా ముందైతే మంచిగా తినాలి. మనం తింటేనే కదా మిగతా పనులన్నీ చేసుకునేది. మనం మంచిగా తింటేనే, బలంగా ఉంటేనే బయటి పనులు అయితే చేసుకోగలుగుతాం. బయటికి సొంత పనులు అయితే కొంచెం చక్కెర వచ్చినా ఆఫ్ చేసుకొని వస్తాం. బయట కూలి పనికి పోయిన తన అలా ఉండదు కదా, ఖచ్చితంగా చేయాల్సిందే. అలా ఖచ్చితంగా చేస్తేనే మనకు పైసలు వస్తాయి, ఇల్లు నడుస్తుంది. అందుకని మీరు దయచేసి ఏదో ఒక రూపంలో టిఫిన్ తినండి, తాగి ఒక టవల్ కానీ ఒక బాటిల్ కానీ వెంట తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు అయితే ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. ఫంక్షన్లని అదనని బయటికి వెళ్ళి వస్తా వరకంటే ఇంట్లో ఉన్నది తిని హాయిగా ఉండండి ఎండాకాలము పోయేంత వరకు. ఎందుకంటే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి నాకు తోచిన ముచ్చట నేనైతే చెప్తున్నాను. చూడండి, మొత్తం మీద అయితే ఇంట్లో అందరము ఇలా దోశలు అయితే వేసుకున్నాము. మెత్తటి దోశలు చాలా టేస్ట్ ఉన్నాయి. చూడండి, ఇలా దోశ తిన్న తర్వాత చాలా బాగుంటుంది. కొంచెం గాబర్ అనిపిస్తుంది లేవంగానే. చూడండి, మనకి ఇలా అనిపిస్తే బయట పనికి పోయే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి. మొత్తం మీద అయితే ఇంట్లో వాళ్ళమైతే దోశలు అయితే వేసేసినాము. వాళ్ళు వద్దన సరే కానీ ఖచ్చితంగా వేసి తినబెట్టేసినాము. చూడండి, టేస్టీగా ఈరోజు అయితే పల్లి పచ్చడి మాత్రం దోశలో సూపర్ టేస్ట్ ఉంది. మొత్తం మీద అయితే చక్కటి దోశలు అయితే తినేసినాం. మేమైతే సుమారుగా కడుపు నిండా అయితే తినేసినాం. పట్టకున్నా సరే వేసిన దోశల కాడకైతే ఖచ్చితంగా పట్టేలా తిని చూడండి. పూర్తిగా చట్నీ కూడా టేస్ట్ బాగుంది. చట్నీని అయితే వదలబుద్ధి అయితే లేదు, అంత బాగుంది. మొత్తం మీద నా వీడియో చూడండి. మరి నేను చెప్పిన మెసేజ్ మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకున్నా కామెంట్ పెట్టండి. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఒక టేస్టీ ఫుడ్తో, టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం.